కొన్ని దినములు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడట. దుఃఖం కలిగిందంట. నా మందిరం ఏంది ఇట్లా అయిపోయినది, నా మందిరం ఏంది ఈ విధంగా పాడైపోతున్నది, నా మందిరం ఏంది ఇంకా వర్షం నీళ్ళలోనే ఆ మురుగు వాసనలలోనే ఈ రేకుల కిందనే మేము ఇంకెన్ని కాలాలు ఈ విధంగా ఉండాలని అతని యొక్క హృదయము ఏమైపోయినదంట. ఉపవాసం ఉండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఆకాశ మందిరంలో ఉంటున్నటువంటి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ఎట్లనగా ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాడు? వారికి నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించు. చూడండి ప్రియమైన వారులారా, ఏమని చెప్తూ ఉన్నాడు? నువ్వు వాగ్దానము చేసి ఉంటున్నటువంటి ఈ మందిరము పట్ల, దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నటువంటి ఈ మందిరం పట్ల, ప్రియమైన దేవుడా, ప్రభువా, భూమి ఆకాశములకు తండ్రి అయినటువంటి దేవా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటున్నటువంటి ఆయా సంఘాలకు ఆకర్షితులైనటువంటి, చెదిరిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నటువంటి వాటిని పట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళ కోసము ప్రభువా, మందిరము ఈ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి కోసము ప్రభువా, రాజుకు గిన్నె అందించేటువంటి పోస్ట్ నాకు ఉన్నా కానీ కూడా ప్రభువా, చెదిరిపోయి ఉంటున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నటువంటి ఈ సంఘ సభ్యులు ప్రభువా భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు ప్రభువా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ప్రభువా, సంఘము కాదనుకుంటున్నారు ప్రభువా, కానీ వాళ్ళ పూర్వపు స్థితి వాళ్ళను మర్చిపోయి ప్రభువా, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే చెర చేయబడి ఉంటూ ఉన్నారు ప్రభువా, అందులో నుండి నువ్వు విడిపించినావు కదా ప్రభువా. ప్రభువా, నా ప్రజలను కూడా, నా సంఘ సభ్యులను కూడా నువ్వు దర్శించు ప్రభువా. వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాళ్లకు ఈ మందిరంలో నువ్వు చేసినటువంటి మేళ్లను, ఈ మందిరంలో పొందుకున్నటువంటి రక్షణ విషయం, రక్షణార్థమైనటువంటి కార్యం విషయం ఒకసారి జ్ఞాపకం చేయించు ప్రభువా అనేటువంటి భారము మనకు ఉన్నదా ప్రియమైన వాళ్ళ? నీకున్నదా? లేకపోతే నువ్వు కూడా వాళ్ళలాగా పరిగెడుతూ ఉన్నావా? ఆశీర్వాదాల కోసం, అద్భుతాల కోసం, ప్రవచనాల కోసం, దీవెనల కోసం అక్కడిక్కడ వారి లిస్టులో నువ్వు కూడా ఉన్నావా? ఒకసారి పరీక్షణ చేసుకో ప్రియమైన వాళ్ళ. ఇది నువ్వు దేవుని మందిరం అని, ఈ మందిరంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని, ఈ మందిరంలో దేవుడు నిన్ను స్థిరపరిచినాడు అనేటువంటి విషయం నీకు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. ప్రియమైన వారులారా, గొప్ప పరిచర్య పని, దేవుని యొక్క గొప్ప పరిచర్య పని అనేది దేవుని ఈ మందిరంలో నీకు అవైలబుల్గా ఉన్నది. దేవుని యొక్క పరిచర్య చేయడానికి నీకు ఇక్కడ అవకాశం ఉన్నది ప్రియమైన వారులారా. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయడానికి నీకు ఇక్కడ అవకాశం ఉన్నది. దేవుని పరిచర్య నమ్మకముగా నెహెమ్యా ఏ విధంగా అయితే ఏడ్చుకుంటూ ఉపవాసం ఉంటూ, ప్రభువా యెరూషలేము మందిరం ఎంత గొప్పగా కట్టినావు ప్రభువా, గతంలో ఈ పరిచర్యలో ఎంత గొప్పగా గొప్ప కార్యాలను చేసుకుంటూ వచ్చినావు ప్రభువా, ఎంతమంది రక్షించబడ్డారు ప్రభువా, ఎంతమంది అద్భుత కార్యాలు ఈ మందిరంలో పొందుకున్నారు ప్రభువా. తండ్రి, ఇప్పుడు చూస్తూ ఉన్నట్టయితే ఆ గోడలు పడిపోయేటువంటి పరిస్థితుల్లో మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతో మంది ప్రభువా ఈ సంఘంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకొని ప్రభువా అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడని నెహెమ్యా కూడా ఆ యొక్క పరిస్థితిని గమనించి, ఒక్కడే ప్రియమైన వాళ్ళారా, ఒక్కడే రాజుకు గిన్నె అందించేటువంటి పోస్ట్ అయింది. హల్లెలూయా. రాజుకు గిన్నె అందించేటువంటి పోస్ట్. యాజకుడు కాదాయన, పాస్టర్ కాదు, పెద్ద ప్రవక్త కూడా కాదు, కానీ మందిరం యొక్క పరిస్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి, ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా ఈ మందిరంలో కూడా దేవుని పిల్లలందరూ కూడా చెదిరిపోయి ఉన్నారనేటువంటి విషయం తెలుసుకొని సంఘం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నదని తెలుసు
అక్కడికక్కడనే కుప్పకూలిపోయి ఏడవడం స్టార్ట్ చేసాడు. ప్రియమైన వాళ్ళ దైవ చిత్తముతో అంటే డివైన్ దైవోక్తితో కూడినటువంటి ఏడుపు అది. హల్లెలూయా. దేవుడు పెట్టినటువంటి భారముతో ఏడుపు అనేది వచ్చిందండి. ఆయన దినము రాత్రి ఏడుస్తూనే ఉన్నాడంట. ప్రభువా, నా మందిరంలో ఎంతమంది వచ్చేవాళ్ళు ప్రభువా. యెరూషలేము మందిరం గోడలు పడిపోయినాయంట ప్రభువా. దాని ప్రాకారాలు అగ్ని చేత కాల్చబడ్డాయంట ప్రభువా. అయిపోయింది. కొలాప్స్ అయిపోయిన తర్వాత, సంఘము పడిపోయిన తర్వాత, యెరూషలేము మందిరం పడిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? మందిరంలో కానీ నీళ్లు గిన్నె అందించేటువంటి పోస్ట్ ఇది. నెహెమీయా ఒక పోస్ట్ ఏంటిది? నీళ్లు అందించేటువంటి అంటే ద్రాక్షారసం అందించేటువంటి పోస్ట్ ఇది. సంఘం పడిపోయినది, అగ్ని చేత కాల్చబడ్డది. ఏం చేస్తావు? ఏం చేస్తున్నాడు నెహెమీయా అక్కడ? నువ్వేం చేయగలుగుతావు? ప్రియమైన వాళ్ళ నెహెమీయా ఒక స్థానంలో తీసుకోగలుగుతావా? నీకు ఆ బాధ ఉన్నదా? నీకు ఆ భారం ఉన్నదా? ప్రియమైన వాళ్ళారా, అంత కూలిపోయిన తర్వాత కూడా, మందిరం కాల్చబడిన తర్వాత కూడా, గోడ యొక్క ప్రాకారాలు పడిపోయిన తర్వాత కూడా అతను హిమ్మతరాంచలేదు. కాబట్టి అతను దేవుడికి సంఘము పట్ల, యెరూషలేము మందిరం పట్ల చేసిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయి అక్కడిక్కడ తిరుగుతున్న వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. కానీ ఇతను మాత్రం మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదు? పైన వచనాలు చదువుతూ ఉంటూ ఉన్నట్టయితే, పైన వచనాలు మనం చూసుకుంటూ ఉన్నట్టయితే, ప్రభువా, ఇశ్రాయేల్ మందిరానికి, ఇశ్రాయేల్ ప్రజలకు, యెరూషలేము మందిరానికి నువ్వు చేసిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ మందిరానికి నువ్వు చేసినటువంటి వాగ్దానము, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేనేం చేయాలి ప్రభువా? నా పరిస్థితి చూస్తూ ఉంటున్నట్టయితే నాది చిన్న పోస్టు ప్రభువా. ఈ మందిరంలో నీది చిన్న స్థానము, చిన్న పోస్టు కావచ్చు. అయినా కానీ కూడా కాల్చివేయబడిన తర్వాత, గోడలు కూలిపోయిన తర్వాత కూడా ఆయనే తన విశ్వాసాన్ని, హల్లెలూయా, తనకున్నటువంటి దేవుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని, దేవుడు ఈ సంఘం పట్ల చేసినటువంటి వాగ్దానాన్ని అందరూ మర్చిపోయినారు. ఈ సంఘములో మేలులు, ఉపకారాలు, ఆశ్చర్యకారాలు పొందుకున్న వాళ్ళందరూ కూడా మర్చిపోయి వేరే వేరే సంఘాలలో సెటిల్ అయిపోతూ ఉన్నారు. లేకపోతే అక్కడ కూడా కొన్ని నెలలు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ వేరే మందిరానికి జంప్ అయిపోతారు. తెలియదు. కానీ అతను మాత్రము మర్చిపోకుండా, ప్రభువా, నన్ను ఈ మందిరంలో రక్షించుకున్నావు, నన్ను ఈ మందిరంలో రక్షించుకున్నావు, అద్భుత కార్యాలు చేసినావు ప్రభువా. ఈ మందిరం పరిస్థితి ఈ విధంగా ఉన్నదని నాకు ఆశీర్వాదాలు కాదు ప్రభు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రవచనాలు కాదు ప్రభు. నీ మందిరం కట్టబడాలి ప్రభు. హల్లెలూయా. నీ మందిరం కట్టబడాలి ప్రభు. నీ మందిరానికి వాగ్దానం ఉన్నది ప్రభువా. హల్లెలూయా. ప్రియమైన వారు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యంను మనం స్పష్ట అర్థం చేసుకుంటే, ప్రియమైన వారు మీ లోపల ఆ భారం అనేది పుట్టుకొస్తారు. బయట అక్కడిక్కడ తిరిగి పొందుకోవాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు ఈ మందిరం గురించి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన పరిచర్య ద్వారా ఉచితంగా నువ్వు వద్దనుకున్నా కానీ కూడా నీ ఆశీర్వాదాలు నీ పాదాలకు వచ్చి ముద్దు పెట్టుకుంటాయి. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. ఆశీర్వాదాలు అనేది నీ పాదాలకు వచ్చి ముద్దు పెట్టుకుంటాయి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మన సంఘము యొక్క పరిస్థితిని నెహెమీయా లాగా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ఆశీర్వదించబడమే కాదు, మీ కుటుంబం ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు, ఇతరులు రక్షించబడతారు. హల్లెలూయా. మీరు బయట కావాలనుకుంటున్నటువంటి ఫాస్ట్ ఫుడ్ బ్లెస్సింగ్స్ అనేవి ఇక్కడ మీకు రెడీమేడ్గా, ఎవరి గ్రీన్గా మీకు ఇక్కడనే దొరుకుతాయి. హల్లెలూయా. మీరు ఎక్కడ అవుతుంది అనుకుంటున్నది మీకు ఉన్న చోటనే, సియోను మందిరంలోనే, నా మందిరంలోనే, నువ్వు ఉంటున్నటువంటి స్థలం ఫస్ట్ నువ్వు కూర్చోబెట్టి అంటున్నాడు దేవుడు. సైలెంట్గా కూర్చో, ఒక 5 నిమిషాలు కూర్చో, కొన్ని గంటల నా మందిరంలో కూర్చో అంటున్నాడు. ఉరుకులాడకు, అటు ఇటు పరిగెత్తకు, స్థిరంగా ఉండు, స్థిరమైన మైండ్స్ పెట్టుకోనుండు, క్రమం తప్పకుండా నా మందిరానికి రా. ఎందుకు నేను దీవించకుండా, ఆశీర్వదించకుండా ఉండాలి? నేను నా కట్టడాలను, నా నియమాలను, నా పద్ధతులను, నా ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి నీవు. ఉదాహరణకు ప్రియమైన వారులారా, దేవుని యొక్క పద్ధతులను, దేవుని యొక్క వాక్యములు, ఇంకా జనరల్గా చెప్పాలంటే దేవుని వాక్యములు ఎవరైతే నమ్మి పాటిస్తారో
వాడు అన్యుడైనా దేవుని బిడ్డైనా మనిషి అయితే చాలు, వాడు ఆచరించాడు అనుకో ఖచ్చితంగా వద్దన దేవునికి ఆశీర్వాదాలు వాడిని ఎన్నికల్లో పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. ఉదాహరణకి పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటున్నట్టయితే అన్యుడు అప్పుడప్పుడు దేవుని గురించి వింటాడు, పండుగలకు దేవుని మందిరానికి వెళ్తాడు, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తాడు, చేస్తాడు. సీజనల్ బిలీవర్స్ అంటారు వాళ్ళని. అంటే పండుగలు వస్తేనే కొంతమంది క్రైస్తవులు కూడా పండుగ క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళలాగానే అనుకో. అంటే క్రిస్మస్ వచ్చిందంటే ఎక్కడ లేని పండుగ వస్తుంది వాళ్ళకు, 1 జనవరి వచ్చిందంటే ఎక్కడ లేని కొత్త బట్టలు వస్తాయి. అట్లాగే వీళ్ళు కూడా పండుగలు వస్తున్నప్పుడే వాళ్ళు దేవుడు గుర్తుకు వస్తారు. అరే ఈరోజు క్రిస్మస్ పండుగ కదా, దేవుని మందిరానికి వెళ్ళకపోతే దేవుడు బాధపడతాడు, దేవుని కోసం దేవుడు బాధపడతాడని అట్లా వెళ్తున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో నమ్మిండు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని చిన్నప్పుడు ఎవరో టీచర్ చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నాడు. ఆయన రాజకీయంలో ఎంటర్ అవుతున్నటువంటి టైంలో ఆ వాక్యాన్ని నమ్మిండు. ఆయన క్రైస్తవుడా? అన్యుడు కదా. అందరూ ఒకటే అని నమ్మేటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆ వాక్యాన్ని నమ్మడం వలన దేవుడు ఆయన స్వయంగా కెమెరా ముందు వచ్చి చెప్తూ ఉన్నాడు, నేను ఈ వాక్యాన్ని మా టీచర్ చెప్పిన వాక్యం నేను నమ్మడం వలన దేవుడు నన్ను చూడు మొత్తం దేశం మొత్తం చెప్పుకునే విధంగా ఈ వాక్యంలో నమ్మి నేను పాటించిన కాబట్టి దేశం మొత్తం కూడా చెప్పుకునే విధంగా దేవుడు నన్ను అటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలోకి ఆ యేసు ప్రభు నన్ను తీసుకెళ్ళండి గర్వంగా చెప్పాడు. హల్లెలూయా. క్రోసిన్ గోలి అనేది ప్రియమైన వాళ్ళ ఓన్లీ క్రిస్టియన్ జ్వరం వచ్చిన వాళ్ళకేనా? అంటే క్రిస్టియన్స్కేనా క్రోసిన్ గోలి? ఎగ్జాంపుల్ తలనొప్పి గోలి అందరికా, మనుషులందరికైనా? లేదు క్రిస్టియన్స్ దేవుని పిల్లలే వేసుకోవాలి. క్రోసిన్ అనేది సేవకులే వేసుకోవాలి, సేవకులకు జ్వరం వస్తేనే వేసుకోవాలి, వేరే వాళ్ళు వేసుకోవద్దు అని ఉన్నాయి మన రాష్ట్రం. మనుషులందరి కోసం ఉన్నది గోలి అనేది, టాబ్లెట్ అనేది. అదేవిధంగా దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడాలను, దేవుని నియమాలను ఎవరైతే శ్రద్ధగా తూచా తప్పకుండా పాటిస్తారో ఆశీర్వాదాల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆశీర్వాదాలే మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి, వద్దన్నా పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. అది కూడా ఏమైనా వారలేరా? నేను నా సంఘ సభ్యులకు మూలాలు నేర్పిస్తున్నాను. మీరు ఆశీర్వదించబడాలి అని అంటే దేవుడు పెట్టినటువంటి నియమాలలో మనం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు పెట్టినటువంటి నియమాలు ఏమేమి ఉన్నాయని అంటే మేము పోయిన వారం చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నట్టయితే మళ్ళీ అది మూలాలు ఎప్పుడైతే ప్రియమైన వారులారా ఈ సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు కాదు, ఈ సంఘ సభ్యులు ఇది పాటిస్తారు. ఈ సంఘ సభ్యులు ఎప్పుడైతే పాటించడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీ ద్వారా మీరు పాటించడం వలన ఏక మనసుతో, ఏక హృదయంతో మనం అందరం ఒక కుటుంబంగా, ఒక సంఘ సభ్యులుగా పాటించిన నెక్స్ట్ సెకండ్ నుండి ఆశీర్వాదాలు అనేవి ఈ సంఘం పైన కుమ్మరించబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మీరు తీర్మానం చేసుకోండి, నేను ఈ రోజు నుండి నా మందిరానికి నేను సమయానికి వస్తాను. నా వలన దేవుని మందిరం కట్టబడే పని ఉన్నది కాబట్టి ఆ పనిలో నేను నిమగ్నుడి అయిపోతాను. ఆ పని కోసం నా జీవితాన్ని, నా శేష జీవితాన్ని సమర్పించుకుంటాను, నన్ను నేను డెడికేట్ చేసుకుంటానని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా మరలా నేను మీకు మనవి చేస్తున్నటువంటి చూడండి, పోయిన ఆదివారం రోజున పోయిన గురువారం రోజున ఆన్లైన్ ప్రేయర్ అనేది మనం స్టార్ట్ చేసినాం. మన చర్చ అభివృద్ధిలోనికి రావాలని, మన చర్చ తొందరగా కట్టబడాలని, ఆ మెగా చర్చ్, మార్వలస్ చర్చ్, గ్లోరియస్ చర్చ్ అనేది ఇక్కడ కట్టబడాలని మనం ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పరిచర్య ఉన్నది, దేవుని పరిచర్య చేయడం అనేది ఇక్కడ ఉన్నది. దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళను దేవుడు వాళ్ళని ఆశీర్వదించకుండా ఉండడు. దేవుని పరిచర్యలో మీరు పాల్గొనండి, శ్రద్ధ తీసుకోండి, ఆసక్తి చూపించండి. మీ ద్వారా మందిరం నిర్మించబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అది! మీ ద్వారా మందిరం నిర్మించబడుతుంది. ఎట్లా నిర్మించబడుతుంది అని అంటే చాలా మందికి అవకాశం ఉన్నది. ఆన్లైన్ ప్రేయర్లో పాటలు పాడడానికి అవకాశం ఉన్నది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నది? 9 గంటలకు స్టార్ట్ అవుతున్నది. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు మీకు ఇచ్చినటువంటి టాలెంట్స్, దేవుడు మీకు ఇచ్చినటువంటి పనులను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ పాటలు పాడడానికి ఆన్లైన్ ప్రేయర్లో
మీకు అవకాశం ఉన్నది. మీరు వచ్చి పాటలు పాడవచ్చు, మీరు వచ్చి మీకు ఇచ్చినటువంటి తలాంతులను ఆ యొక్క ప్లాట్ఫామ్ పైన ఆ యొక్క మందిరంలో వాడుకోవచ్చు. ఇదే మందిరము, ఇది చిన్న మందిరం, నేను పెద్ద చర్చకి వెళ్తానంటే నువ్వు అట్లా నిర్లక్ష్యం చేసినావు అనుకో, నీ జాగాలో వేరే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు బాధపడితే మళ్ళా బాధపడాల్సిన అవసరం కూడా నీకు ఉండదు. నీ స్థానంలో, ఎందుకంటే ఇది కూడా మందిరం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు. మనం అదే దురద చెవులు కలిగి ఉండి విని వినకుండా నిర్ణయాలు తీసుకోకుండా ఆ యొక్క మార్గంలో మనము వెళ్ళకుండా ఉండేటైతే నేను పక్కకు పెట్టేసి ఏ స్థానం అయితే ఖాళీగా ఉండదో ఆ స్థానంలో వేరులను తీసుకొచ్చి భర్తీ చేస్తాడు. ఆయన గాడిదలను కూడా వాడుకుంటాడు తెలుసా. నేను గుర్రము, నేను గొప్పని అని ఉంటూ ఉన్నట్టయితే నీళ్ళు పక్కకు పెట్టేసి గాడిదలను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. ప్రియమైన వారు ఇక్కడ కిందికి వచ్చిన మనం చూసుకుంటూ ఉన్నట్టయితే చివరిగా 16వ అధ్యాయము 16 మాథ్యూ 16 ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. మనం అందరం లేచి నిలబడి ఈ యొక్క వాక్యం చదువుకొని నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రియమైన వారులారా, నువ్వు సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రియమైన వారు ఒకసారి చదవండి. మాథ్యూ 16:18-19. I will build my church on this rock, and the gates of it shall not prevail against it. Whatever you bind on earth, it will be bound from heaven. దేవుడు అంత అధికారం ఇచ్చాడు సంఘానికి. హల్లెలూయా. పాతాళము లోకము యొక్క ద్వారాలు సంఘం ఎదుట నిలబడేవని చెప్పాడు యేసు ప్రభువు. హల్లెలూయా. సంఘం అంటే ఏంది? సంఘం అంటే మనమే. సంఘం అంటే 4 గోడలు కాదు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, సంఘముగా మనము కలిసినప్పుడు పాతాళము లోకపు యొక్క ద్వారాలు నిలవబడవు. అంత అథారిటీ మనకు దేవుడు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, నీ సంఘము కోసం నువ్వేం చేయగలుగుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్లో నుండి, నీ హృదయంలో నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అట్రాక్షన్ని, ఆ భ్రమను నువ్వు తుడిపి ఫేసేస్తూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు మందిరం కోసం ఏం చేయగలుగుతావు? టేక్ ఎ సీరియస్ డెసిషన్. నాకు రావడం వీలు కాదు ప్రభు అంటే నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి. ప్రియమైన వారులారా, నీ ద్వారా కళ్ళు మూసుకోండి, చేతులు పైకి ఎత్తండి. నెహెమియా చిన్న వ్యక్తి. ప్రియమైన వారులారా, నెహెమియా ద్వారా యెరూషలేము మందిరము కట్టబడ్డాడు. అతనికి ఆ భారం ఎట్లా కలిగినది, ఆ కన్నీళ్ళు ఆ మందిరం పట్ల ఎట్లా వచ్చినదో ఒకసారి మనం వాక్యంలో మనం ఇప్పటి వరకు చూసినాం. ఆ భారం ఆయనకు ఎందుకు వచ్చిందంటే అది దేవుని మందిరం కదా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇది దేవుని మందిరం కదా. ఈ దేవుని మందిరంలో ఎంతో మంది మేలులు పొందుతున్నారు కదా. ఇది దేవుని మందిరమే కదా. ఇప్పుడు ఎట్లా కూలిపోతారు ప్రభువా, ఎట్లా కాల్చి చేయబడతారు ప్రభువా అని కన్నీళ్ళు ఎప్పుడు వచ్చినాయంటే ఆయన క్రమం తప్పకుండా మందిరానికి రావడం వలన ఆ కన్నీళ్ళు అనేది వచ్చినాయి. అట్రాక్షన్ని, ఆకర్షణలు, ఆశీర్వాదం కోసం ఆయన పరిగెత్తలేదు. నిన్ను నాకు వినాలి అని అంటే సంఘములో ఉన్నటువంటి నియమాలు, సంఘములో ఉన్నటువంటి కట్టడాలు ప్రకారంగా ఆ సంఘ సభ్యులు అనుకూలంగా ఉంటేనే అది డెవలప్మెంట్లోకి వెళ్తుంది. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నేను వాక్యము అనేది నేను మీకు తీసి చదవమని చెప్పలేను, కానీ మన సంఘములో మన సంఘ సభ్యులకు అర్థమయ్యే విధంగా అందుబాటులో ఉండే విధంగా వాక్యాలను నేను అర్థమయ్యే భాషలో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘములో ఆ డెవలప్మెంట్లోనికి, ఆ మెగా చర్చ్ కట్టబడాలనేటువంటి ఆ ఉన్నతమైన స్థాయిలోనికి సంఘము వెళ్ళాలంటే దేవుడు మీ మీద, మీ భుజాల మీద గొప్ప భారం పెట్టిండు. నేను ఈ యొక్క సబ్జెక్టును, ఈ యొక్క నెహెమియా అనేటువంటి మొదటి అధ్యాయం తీసుకొని మనకు కావాల్సినటువంటి విషయాలనే, మనకు కావాల్సినటువంటి సత్యాలనే మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. చర్చ్ డెవలప్మెంట్లోనికి రావాలంటే, చర్చ్ కట్టబడాలి అని అంటే బేసికల్గా స్థిరముగా మూలాలలో ఉండాల్సినటువంటి విషయాలు ఏమై ఉండదంటే, మొదటిగా కుటుంబంగా సంఘానికి సంఘ సభ్యులు రావాలి. కుటుంబ పరముగా సంఘానికి సంఘ సభ్యులు సంఘానికి రావాలి. అది కూడా సమయానికి రావాలి. ప్రియమైన వారులారా, ఇంత
భారము నెహెమీయాకు కలిగి ఉన్నది. అట్లా ఏడ్చుకుంటూ దినము రాత్రి ఉపవాసం ఉండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా నీ యెరూషలేము మందిరము కట్టబడాలి ప్రభువా, మరలా ఆల్మైటీ జీసస్ క్రైస్ట్ చర్చ్ అనేది మరలా కట్టబడాలి ప్రభువా, ఇలాగే మేము వదిలేస్తే ప్రభువా అన్నట్టుగా ఉంటూ ఉన్నట్టయితే, అంత భారము నెహెమీయాకు కలిగినది, అంత భారము మనకు లేదు అంటే ఎందుకు లేదనంటే, మనము సంఘానికి సరైన రీతిలో, సంఘంలో ఉన్నటువంటి క్రమమైన రీతిలో మనం ఉండలేము కాబట్టి ఆ భారం మనకు లేదు. అర్థమవుతుందా? సంఘానికి మనము రాలేకపోతున్నాం కాబట్టి దేవుడు పెట్టినటువంటి నియమాలలో మనము లేము కాబట్టి ఆ కన్నీళ్ళు అనేటివి వస్తలేదు. ఎప్పుడు వర్షం పడ్డప్పుడు, స్పీడ్గా పడినటువంటి వర్షం పడినప్పుడు అయ్యో రేకులు కొట్టుకుపోతాయేమో, గోడలు మునిగిపోతాయేమో, నీళ్లు లోపలికి వస్తాయేమో కానీ బాధ అప్పుడు వస్తున్నది. కానీ మళ్ళీ 1 గంట 2 గంటలు అయిపోయిన తర్వాత, ఎండ కొట్టిన తర్వాత, తెల్లారు అయిపోయిన తర్వాత అంత నార్మల్ అనేది ఉంది కదా మళ్ళా అనేది భారం మనకు వస్తలేదు అని అంటే, మందిరంలో ఉన్నటువంటి క్రమమును మనము పాటించలేకపోతున్నాం. క్రమముగా దేవుని మందిరానికి మనం రాలేకపోతూ ఉన్నాం కాబట్టి నీకు ఆ భారం లేదు. ఏమని భ్రమపడుతున్నావు తెలుసా? నువ్వు ఈ మందిరానికి రాకపోతే ఏమైంది, ఈ చర్చికి రాకపోతే ఏమైనది, వేరే చర్చికి పోతే అక్కడ ప్రార్థన చేయించుకుంటే అక్కడ వెళ్తే నన్ను ఆశీర్వదించాడా అని భ్రమపడుతున్నావు నువ్వు. ఆ భ్రమలోనే పరిగెడుతూ పోతున్నావు నువ్వు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను సంఘంలో నాటినటువంటి ఈ యొక్క పనిని, ఈ యొక్క బాధ్యతను నువ్వు మర్చిపోతున్నావు అని అంటే, ఎక్కడో ఒక చోట క్రమం తప్పిపోయినటువంటి వాళ్ళమే ఉంటూ ఉన్నా. మనకి ఎంత వాక్యం చెప్పినా కానీ కూడా, ఎంత వాక్యం అర్థమైనా కానీ కూడా భారము కలుగుతలేదు. సంఘము నిర్మించబడాలనేటువంటి భారము నీకు కలుగుతలేదు, నీ చెవులకు అర్థమవుతలేదు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వచనాలే, వాక్యాలే, అద్భుతాలే నీ దురదగల చెవులకు కలుగుతూ ఉన్నాయి అని అంటే, ప్రియమైన వాళ్ళటువంటి భారము నీకు లేదు అని అంటే, నువ్వు ఈ సంఘం పట్ల అంత ఆసక్తి నీకు లేదు అని అంటే, ఎక్కడో ఒక చోట నువ్వు తప్పిపోయినావు. ఇది సంఘమనే అనుకుంటలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహెమీయా, ప్రియమైన వాళ్ళ చిన్న పొజిషన్ ఉన్నటువంటి నెహెమీయా ఇంత గొప్ప ప్రార్థన చేయడం వలన, ఆ ఒక్కడు చేసే ప్రార్థన వలన మరలా తిరిగి దేవుడు అద్భుతమైన రీతిలో నెహెమీయాతో పాటు అనేక మందిని జతపరిచి ఆ యెరూషలేము మందిరం అనేది కట్టబడ్డది. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా, కట్టబడ్డది ఒక్కోరి ద్వారా. కొంతమందిని జతపరిచి కొన్ని కార్యక్రమాలు చేస్తూ, కొన్ని అద్భుత కార్యాలు కొంతమందిని ప్రేరేపిస్తూ దేవుడు ఆ ఒక్కరి ద్వారా ఎంత గొప్ప పరిచయం చేసినాడు. ఆయన యొక్క నామము, ఆయన యొక్క పేరు అనేది జీవ గ్రంథంలో, అంటే బైబిల్లో ఆయన యొక్క పేరు లిఖించబడి ఉంటూ ఉన్నది. ఆయన గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. చిన్న వ్యక్తి, ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు ఈ సంఘంలో చిన్న వ్యక్తులే కావచ్చు, నేను చిన్న వ్యక్తినే కావచ్చు, కానీ ఈ సంఘం పట్ల నీకు నిజమైన భారం కావాలి, నిజమైన కన్నీళ్ళు నీకు రావాలి, నా ద్వారా ఈ సంఘం కట్టబడాలి అని అంటే, నెహెమీయా కంటే ఎక్కువ భారము నెహెమీయా లాగా ఉన్నా చాలు. ప్రియమైన వాళ్ళారా, మనకు ఆ భారం ఎప్పుడు కలుగుతుందంటే, ఈ రోజు నుండి నువ్వు ఒక తీర్మానం చేసుకో. కుటుంబ పరంగా నేను మందిరానికి, దేవుని మందిరానికి నేను ఆసక్తితో వస్తాననేటువంటి అక్కడనే, ప్రియమైన వాళ్ళ ప్రతి ఆదివారం రోజున నేను ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తా అంటే, దేవుడు మిమ్మల్ని మూలాలుగా, అంటే ఫౌండేషనల్ గా, బేసికల్ ప్రిన్సిపల్ గా మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వాదాలు అక్కడి నుండి నీకు మొదలవుతాయి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు పెట్టినటువంటి పద్ధతులలో మనం అవైలబుల్ గా ఉంటేనే దేవుడు నిన్ను అక్కడి నుండి లేవనెత్తుతాడు, అక్కడి నుండి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కుటుంబ పరంగా నువ్వు మందిరానికి సమయానికి రావడం వలన నిన్ను చూసి నువ్వు సువార్త, దేవుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఒక బాధ్యత అప్పచెప్పినాడు. నువ్వు పొందుకున్నటువంటి రక్షణ ఇతరులకు ప్రచురం చేయమని చెప్పినాడు, ఇతరులకు సువార్త ప్రకటించమని చెప్పినాడు. మనం చెప్తూ ఉన్నామా? నువ్వు పొందుకున్నటువంటి రక్షణ, నేను పొందుకున్నటువంటి రక్షణ ఇతరులకు రక్షణకర్తముగా రక్షణ సువార్త ప్రకటించేటువంటి సువార్త సేవ మనం చేస్తూ ఉన్నామా? మీతో మాట్లాడుతున్నాను నేను. వచ్చిన వాళ్ళు పని చేసుకుంటారు, ఏదో ఇంతగా చూడకండి వాళ్ళు. మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నా మాటలు వినాలి. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? దేవుడు మీకు ఇచ్చినటువంటి సువార్త సేవ, మనకి ఇచ్చినటువంటి సువార్త సేవ మనం చేస్తున్నామా న్యాయంగా? చేస్తలేము. అయితే కుటుంబ పరంగా సమయానికి నువ్వు దేవుని మందిరానికి రావడం వలన, అర్థమవుతుందా? సమయానికి నువ్వు సిద్ధపడి దేవుని మందిరానికి కుటుంబ పరంగా నువ్వు మందిరానికి రావడం వలన నిన్ను చూసి నువ్వు చుట్టుపక్కల ఉంటున్నటువంటి వాళ్ళు, నువ్వు వస్తున్నటువంటి ఆ యొక్క నిష్ఠను బట్టి, ఆ యొక్క క్రమంను బట్టి నిన్ను చూస్తున్నటువంటి వాళ్లకు నువ్వు సువార్త చెప్పకనే వాళ్ళకు సువార్త చెప్పినటువంటి కుటుంబ సభ్యులు అవుతారు మీరు. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు కేవలం, అందుకోసమే నేను చెప్తున్నా, మూలంగా ఆశీర్వాదాలకు మూలం ఎక్కడున్నదంటే నీకు దేవుడిచ్చిన మందిరానికి నువ్వు క్రమము తప్పకుండా, సమయము తప్పిపోకుండా ఇది దేవుని మందిరం అని నువ్వు ఎప్పుడైతే గుర్తించి నువ్వు సమయానికి దేవుని మందిరానికి సిద్ధపడి వస్తావో అక్కడి నుండి నీకు ఆశీర్వాదాలు మొదలైతే ప్రియమైన వాళ్ళ. ఇది బేసిక్ ఫౌండేషన్స్ అయి ఉంటూ ఉన్నాయి. ఆశీర్వాదాలకు మూలం ఏమై ఉన్నదంటే నువ్వు దేవుని మందిరానికి కుటుంబ పరంగా మందిరానికి సమయానికి రావడమే, అక్కడి నుండి నీకు ఆశీర్వాదాలు అనేవి మొదలైతాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైనది ప్రియమైన వాళ్ళ? నేను కుటుంబ పరంగా సమయానికి దేవుని మందిరానికి సిద్ధపడి వస్తాను అన్నప్పుడే నిన్ను బట్టి ఇతరులు రక్షించబడేటువంటి అవకాశం ఉన్నది. ఇతరులు రక్షించబడడానికి ఒకానొక మూలమైనటువంటి కారకులు మీరయ్యేటువంటి వాళ్ళు అవుతారు ప్రియమైన వాళ్ళ. ఇది సంఘముగా మీకు కనిపిస్తలేదేమో, ఇది సంఘములాగా మీకు అది కనిపిస్తలేదేమో, కానీ హల్లెలూయా, కానీ ఈ మందిరానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇక్కడ మందిరము కట్టబడుతుందని, అందమైనటువంటి మందిరం